రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం లింగన్నపేట గ్రామంలో మాజీ గ్రామ శాఖ అధ్యక్షులు జోగు సురేష్ ఆధ్వర్యంలో సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం రేషన్ వినియోగదారులకు సన్నబియ్యాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉగాది నుండి సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించి రాష్ట్ర వ్యాప్తంగా సన్నబియ్యం అందిస్తున్నారు. గతంలో ఏ ప్రభుత్వాలు కూడా సన్నబియ్యం అందించిన దాఖలాలు లేవని, ప్రభుత్వం 6 గ్యారంటీలను దశల వారీగా అమలు చేస్తూ సంక్షేమం, అభివృద్ధిని ముందుకు తీసుకెళ్తున్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించి పార్టీని ఆశీర్వదించాలన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు జోగు సురేష్, ఎస్సీసెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి అంబటి ఎల్లయ్య, సీనియర్ నాయకులు గొల్లేని వెంకటేష్, బుర్రా విఠల్ గౌడ్, పోషన్నగారి శివరాజం, తలారి రాజయ్య, అంబటి వెంకటరాములు, అల్లేపు షాదుల్, కొప్పు మహేష్, ఎస్కే షబీర్, గుగులోత్తు మోతీరాం, దాకి రాజయ్య, పారిపల్లి దేవయ్య తదితరులు పాల్గొన్నారు. ఒక సంవత్సరం దాటిన లోపలనే 5 సంవత్సరాలు కూడా పూర్తి కాకముందుకే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సన్నబియ్యం ఇచ్చే కార్యక్రమాన్ని చేస్తున్నాడు. దీన్ని చాలా ఈ ప్రజలందరూ గర్వించదగ్గ విషయము. దేశం కూడా దీన్ని ఆదర్శంగా తీసుకుంటుంది. అంతేకాకుండా ప్రజా పాలనలో భాగంగా ముఖ్యంగా పెద్దపీట నిరుపేదలకు, రైతులకు ఇస్తున్నారు. కాబట్టి రేవంత్ రెడ్డి ప్రభుత్వం, మనము రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని నమ్మి మనము ముందు కూడా స్థానిక ప్రభుత్వముకు సంబంధించిన ఎలక్షన్లలో కూడా రేవంత్ రెడ్డికి సంబంధించిన ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కానీ మనము ప్రోత్సహించాలి, విజయవంతం చేస్తూ మనము ముందుకు సాగాలని చెప్పి ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తున్నాం. ఈరోజు లింగన్నపేట గ్రామంలో సన్నబియ్యం పంపిణీ కార్యక్రమంలో మన సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి ఈ కార్యక్రమము పేద ప్రజల కోసం, మధ్యతరగతి వాళ్ళ కోసం, బడుగు బలహీన వర్గాల కోసం ఈ పథకాలను అమలు పరచడం జరుగుతుంది. ఈ పథకాలు ప్రతి ఒక్క పేదవారికి అందేలా ప్రభుత్వము, ప్రజాపాలన ప్రభుత్వము కృషి చేయడం జరుగుతుంది. ఈ బియ్యాన్ని ప్రతి ఒక్కరూ తీసుకుపోయి, దొడ్డు బియ్యం అనేది ఇంతకుముందు ఇంటికి తీసుకుపోయి అమ్ముకునే లెక్కలు జరుగుతుండేవి. కానీ ఈ సన్న బియ్యము, దొడ్డు బియ్యం అమ్ముకుంటున్నారని మన రేవంత్ రెడ్డి గారు దృష్టికి తీసుకువెళ్ళగా ఆయన సన్న బియ్యము వెంటనే ఉగాది నుంచి పంపిణీ చేయాలి, ఏప్రిల్ 1వ తారీఖు ఉగాది నుంచి పంపిణీ చేయాలని ప్రతిష్టాత్మకంగా ఆయన ఈ కార్యక్రమాన్ని మన మంత్రులతో సమీక్షించి ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ పేద ప్రజలు ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలి, ప్రతి ఒక్కరు తినాలి, అమ్ముకోకుండా ప్రతి ఒక్కరు అందరూ తినాలి. ఈ మంచిగా ఉన్నాయి బియ్యము, సన్నం ఉన్నాయి, ప్రతి ఒక్కరు అందరూ వచ్చి తీసుకుపోవాలి. మరియు ఈ ఒక్కటే కాకుండా రైతులకు మొన్న రుణమాఫీ కూడా చేయడం జరిగింది. మరియు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కూడా జరిగింది. మరియు గ్యాస్ 500 రూపాయలకి ఇవ్వడం జరుగుతుంది. మరియు కరెంటు బిల్లు 0 బిల్లు కూడా రావడం జరుగుతుంది. మా ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేసిన ఒకే ఒక ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని గర్వంగా అనిపిస్తుంది. మరియు రైతు భరోసా కూడా 4 ఎకరాల లోపు ప్రతి ఒక్క రైతుల ఖాతాలో డబ్బు జమ చేయడం జరిగింది. మరియు ఇంకా ఏ పథకాలైనా కానీ అమలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ప్రజలు ఎవరు ఆందోళన చెందద్దు. ప్రతి ఒక్క ఈ యొక్క పథకాలు ప్రతి ఒక్క సామాన్య మానవునికి అందుతాయి. ఎవరు ఆందోళన చెందద్దు. మన ఈ ప్రభుత్వాన్ని ఆదరించి వచ్చే సర్పంచ్ మరియు ఎంపీటీసీ వార్డు మెంబర్ ఎలక్షన్లలో ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను గెలిపించుకోవాలి. మరియు మన లింగన్నపేటకి అభివృద్ధి చెందాలంటే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు మద్దతు తెలిపి భారీ మెజార్టీతో గెలిపించుకోవాలి. వచ్చే ఎలక్షన్లలో, స్థానిక ఎలక్షన్లలో ప్రజలందరికీ ముందుండి ఏ సమస్య అయినా ముందుండి నేను చేసి ఎటువంటి సమస్య ఉన్నా మా దృష్టికి తీసుకొస్తే మేము అధిష్టానానికి పైకి తీసుకుపోయి ప్రతి ఒక్క సమస్యను మేము తీరుస్తాము. ఎవరు ఆందోళన చెందవద్దు. రేవంత్ రెడ్డి గారు మనకు ఏ విషయమైనా ఎల్లవేళ మనకు ఆపద వస్తుందంటే తోడుంటాడు. ఎవరు ఆందోళన చెందవద్దు. ప్రతి పేదవానికి 6 గ్యారంటీలు అందుతాయి.